దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశించటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్తలోంచి మనము ధ్యానిస్తున్నాము. మొదటి అధ్యాయము 14వ వచనములో నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. శరీరధారి అనే ఆ విషయం గురించి మనము ధ్యానించాము. ప్రభు ఎలాగున ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన కార్యం ఆయన ముగించి వెళ్ళాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మరి ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు అనే విషయం గురించి మనము ధ్యానించాము. ఈ ఉదయ కాలము తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనేటువంటి ఈ మాట గురించి మనము ధ్యానిద్దాము. మరి యోహాను భక్తుడు మరి తరచి ప్రభుని అర్థం చేసుకుంటూ ఆయన మరి తన యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క ఆయనను మరి లోతుగా అధ్యయనం చేస్తూ మరి ఆ ప్రత్యక్షతలు పొందుకుంటూ యోహాను సువార్త రాసినట్లుగా మనం చూస్తాం. అంటే యోహాను సువార్తలో రాయబడిన అనేకమైన మాటలు మరి మిగతా పత్రికలు లేవు. మిగతా పత్రికలలో కొంచెం పోలికున్నట్లుగా మనము చూస్తాము. యోహాను సువార్త ప్రత్యేకమైన రీతిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ ఉదయ కాలము తండ్రి యొక్క మహిమ, కుమారుని మహిమ ఎలా ఉందంట? తండ్రి వలన కలిగిన మహిమ ద్వారా ఈ అద్వితీయ కుమారుడు అనే ఆయన మహిమను మనము కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు అని కూడా, అద్వితీయ దేవుడు అని కూడా మనము ధ్యానించాము మొన్నటి దినాన. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఆయన మహిమను కనుగొన్నాము. కనుగొనటం అంటే చూచాము. అంటే ఈ ప్రకటన దేవుని యొక్క మహిమను, ఆయన ఉనికిని కనపరుస్తా ఉంది. అంతేకాదు తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆ కుమారుని యొక్క మహిమను కూడా ఇక్కడ మనకు బయలుపరుస్తున్నట్లుగా మనము చూడగలము. తండ్రి ఒక మహిమ కలిగి ఉన్నాడు, మరి కుమారుడు కూడా ఆ మహిమను పొందుకున్నవాడుగా ఉన్నాడు అని ఇక్కడ ప్రకటిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి మనం అర్థం చేసుకున్నట్లయితే గనక ఈ మహిమ అనే పదాన్ని, దేవుని యొక్క మహిమ అనే పదాన్ని, దేవుడు ఎంత మహిమాన్వితుడో అనే పదాన్ని గనక మనము అర్థం చేసుకుంటే గనక మరి ఆ క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆ యొక్క రూపాంతరం పొందిన ఒక స్థితి, లేకుంటే ఆయన పునరుద్ధానుడుగా లేపబట్టు, ఇవన్నీ చూస్తే గనక తండ్రి ఏ మహిమ కలుగున్నాడో కుమారుడు కూడా అదే మహిమ కలిగినట్లుగా మనము చూడగలము. తండ్రి యొక్క మహిమ గురించి మనం చూస్తే గనక మరి ఆ యొక్క సృష్టి కార్యములో దేవుని యొక్క మహిమ బయలుపరచబడుద్దండి. సాధారణంగా మనము చూస్తే గనక మరి ఆది కాండము, బైబిల్ గ్రంథము దేనితో ప్రారంభం అవుద్ది? సృష్టి ఆరంభంతో. మరి దేవుడు మరి ఆ సృష్టిని మరి ఆ సృష్టిని జరిగించుట ద్వారా ఆ భూమి ఆకాశను సృజించాడు అనేటువంటి ఆ పదము ద్వారా, వాక్యము ద్వారా బైబిల్ గ్రంథము ప్రారంభమవుద్ది. అంటే ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా రాయబడిన వాక్యాలన్నిటిలో కూడా దేవుని మహిమను వివరించటానికి ప్రకృతిలోని అనేక అంశాలను బైబిల్లో రాయబడినట్లుగా మనము చూడగలము. పర్వతాల యొక్క వైభవము, సముద్రాల యొక్క వైశాల్యత, మరి సృష్టించబడిన అనేకమైన జీవులు, మరి వాటికి కలిగిన ఆ చిన్న చిన్న జంతువులు కూడా, లేకుంటే పక్షులకి, లేకుంటే సృష్టికి కలిగిన ఆ యొక్క మహిమ, అందును బట్టి ఆ యొక్క సృష్టికర్త కలిగిన మరి వీటన్నిటిని సృష్టించుటలో ఆయనకు కలిగిన మహిమ, మరి యొక్క జీవరాశులు మరి సృష్టించుట్లో దేవుని యొక్క మహిమ. యోబు గ్రంథంలో అయితే 38 నుంచి 41 కూడా మరి దేవుడు తన యొక్క సృష్టి కార్యాన్ని ఎన్ని విధాలుగా చేశాడో
ఆయన యోబుతో మాట్లాడతాడు. నీకు ఇది తెలుసా, ఇది కనుగొన్నావా, అది చూసావా అని దేవుడు అనేక విషయాలు, అంటే దేవుడు తన సార్వభౌమ యొక్క శక్తిని, ఆ జ్ఞానానికి, అంటే తను ఎంత మహిమ గల దేవుడో రుజువుగా పరుచుకుంటూ ఆయన ఇక్కడ యోబుతో మాట్లాడతాడు. అంటే ఈ యొక్క సృష్టి యావత్తు కూడా దేవుని మహిమను కనపరుస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే అదే మహిమ కుమారుని యొక్క జీవితంలో కూడా ఆ దైవిక మహిమ నిండి ఉన్నదని, మరి ఆ సృష్టి ఎలాగున చేయబడిందో, ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన బోధనలు, మరి ఆయన ఎలా రోగులు స్వస్థపరిచాడో, ఎలాగున అణగారిన వారిని గడల తన ప్రేమను కనపరిచాడు. ఈ మహిమ అని ఇక్కడ పలకబడిన పదము తండ్రి యొక్క, మరి తండ్రి మహిమ వలె కుమారుడైన ఆ క్రీస్తు యొక్క మహిమను కూడా మేము కనుగొన్నాము అని రాయబడిన మాటల యొక్క సారాంశాన్ని ఈ ఉదయకాలము మనం ధ్యానిద్దాము. సాధారణంగా మహిమ అంటే లేకుండా ఒక గౌరవం అనుకోవచ్చు. అంటే మరి లోకంలో మనం ఎవరైనా, మనం మనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న వారిని మనం గౌరవపరచుట, ఘనపరచుట అనుకోవచ్చు. దైవిక మహిమ అంటే దేవుని యొక్క ఉనికిని వెల్లడించటం, ఆ దేవుడు చేసిన కార్యాలను, లేకుంటే క్రీస్తు ప్రభు చేసిన కార్యాలను, ఆ శక్తితో కూడిన కార్యాలను, మరి ఆ వాటిని మనం అర్థం చేసుకునుట, ఆ దేవుని యొక్క మహిమ, క్రీస్తు యొక్క మహిమ అని ఉదయకాలం మనం ధ్యానించేటప్పుడు వారు చేసే కార్యాలను మనము అర్థం చేసుకుంటే ఆ దేవుని మహిమ ఏంటి, కుమారుని మహిమ ఏంటో మనకు అర్థమవుద్ది. మరి ఆదియందు దేవుడు మరి భూమి ఆకాశం సృజించటమే కాదు గాని, మరి 19వ అధ్యాయము 1వ వచనము కీర్తనకారుడు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ఘనపరచుచున్నవి, ప్రచురపరచుచున్నవి. అంటే దేవుని యొక్క మహిమను మనం అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టిని ఒకసారి మనము మరి గమనించాలి. ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన వాటిలో ఈ భూమి మీద ఏమేమి సృష్టించాడని చూస్తే గనక, ముందు భూమిని, ఆకాశాన్ని సృజించాడు. మరి భూమిలో అనేకమైన వాటిని దేవుడు అనుగ్రహింప చేశాడు. ఈ భూమి మీద మరి అన్ని కూడా పక్షులు, జంతువులు, ఇంకా రకరకాల మరి యొక్క చెట్లు, వృక్షాలు, వాటన్నిటిని కూడా, మరి ఫలాలిచ్చే వృక్షాలు అన్నిటిని కూడా ఈ భూమి మీద చేశాడు. ఈ భూమి కింద కూడా అనేకమైన లోహాలు కదా, మనకు కావాల్సినటువంటి ఇక బంగారం కానీ, ఇనుము, ఇత్తడి, అటువంటివన్నీ కూడా మినరల్స్, ఖనిజాలు కదా, ఇవన్నీ కూడా ఈ భూమి మీద దేవుడు మరి వాటిని సృష్టించుట ద్వారా ఆయన ఒక గొప్ప మహిమాన్వితుడుగా కనపడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఆకాశం కూడా దేవుని మహిమను వివరించుచున్నాయట. ఆకాశాలు, అంతరిక్షము అబ్బా ఆయన చేతి పనుని ప్రచురపరచుచున్నది. కీర్తనకారుడు 8:1 అంటాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. హల్లెలూయా. ఈ భూమి మీద సృష్టించబడిన వాటిలో వాటన్నిటిని ఆలోచిస్తే అసలు నీ మహిమ ఎంత ప్రభావం కలిగిన మహిమయ్యా అని ఇక్కడ కీర్తనకారుడు కొనియాడుతున్నాడు. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ 15:41, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును, ఇప్పుడు ఈ సృష్టించిన సృష్టిలో కూడా అన్ని కూడా ఒకే మహిమతో నిండి లేవండి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ. సూర్యునికి ఒక మహిమ, చంద్రునికి ఒక మహిమ, నక్షత్రాలకు ఒక మహిమ. ఈ నక్షత్రాల్లో కూడా ఎన్నో కోట్ల, మనం లెక్కించలేనన్ని ఆ నక్షత్రాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ పెట్టాడంట. అబ్బా, దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదండి. ప్రకటన గ్రంథం 4:11 ఇలాగున రాయబడింది, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుటకు
అర్హుడు అని చెప్పి అక్కడ వాళ్ళు ఘనపరుస్తా ఉన్నారు. అసలు దేవుని యొక్క మహిమను మనం అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టి యావత్తులో ఉన్న మరి సృజించబడిన దేవుని వాక్కు చేత సృజించబడిన ఈ విషయాలన్నీ మనం గమనిస్తే గనక ఈ సమస్త సృష్టిని మనము చూస్తే గనక ఈ సృష్టించబడిన వాటినన్నిటిని చూస్తే దేవుని మహిమ బయలుపరచబడుతున్నట్లుగా మనము చూడగలము. కానీ ఆ సృష్టి యావత్తు కూడా ఇప్పుడు నాశనానికి లోబడినట్లుగా అది ఒక విడుదల కొరకు కనిపెడుతున్నట్లుగా ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8:20లో ఈ సృష్టి కూడా మానవుని యొక్క విడుదల కొరకు ఎదురు చూస్తా ఉందంట. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనయి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునన్న నిరీక్షణ కలదై ఈ సృష్టి కూడా ఈ మానవాళికి జరిగే ఆ విమోచన కొరకు కనిపెట్టిందంట కదా. ఈ విమోచన మనకి ఎప్పుడు దొరుకుతుందండి? మన బొందులో ప్రాణం వెళ్ళినప్పుడు గాని, లేకుంటే దేవుని రాకడొచ్చినప్పుడు గాని, ఆ యొక్క విమోచన మనకు దొరకదు. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము. ఓ హల్లెలూయా! మానవాళికి మహిమ గల స్వాతంత్రం ఉందండి. ఈ యొక్క లోకంలో పాపమనే చట్రంలో బిగించబడిన మానవాళికి స్వేచ్ఛ, ఈ యొక్క పాపము నుంచి విముక్తి కలగబోయే ఒక దినము రాబోతుందని దేవుని చేత సృష్టించబడిన ఈ సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తా ఉన్నదట. అట్లయితే గనక మరి దేవుని సృష్టిలో మానవుని సృష్టించడం కూడా దేవుని యొక్క మహిమకు ఒక సాదృశ్యం ఉన్నట్లుగా మనము చూడగలము. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్న మానవుడు ఆయన మహిమను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా వారి భూమి మీద వారు నిర్మించబడ్డారు. ఆయన తన స్వహస్తాలతో తన రూపంలో ఆ పోలికలో వారు నిర్మించుకున్నాడు. తన ఊపిరిని తన జీవాత్మను వారిలో ఊదాడు. ఆదికాండము 1:20లో మనకు తెలిసిన ఫేమస్ వాక్యము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. కీర్తన 8:4-5లో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. హల్లెలూయా! ఏంటి ఆ మానవుని సృష్టించుట్లో తన స్వరూపాన్ని లో ఆయన తన మహిమ పోలికలో సృష్టించుటలో మా దేవుని యొక్క ఔచిత్యము ఎలాగుందంటే గనక దేవుని కంటే కొంచెం తక్కువగానిగా మనం చేయబడ్డాము. ఇప్పుడు ఎలా ఉన్నామంట? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. హల్లెలూయా! సృష్టి అంతా ఒక ఎత్తైతే మానవుని సృష్టించుట, మానవుని నిర్మించుట దేవుని యొక్క మహిమకు ఒక మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క రిమార్క్ గా ఉన్నట్లుగా మనము చూడగలం. హల్లెలూయా! ఆ తండ్రి అయిన దేవుడు తండ్రి యొక్క మహిమ వలె మరి అద్వితీయ కుమారుని మహిమను మనము కనుగొన్నాము. ఆ తండ్రి మహిమ ఏంటని మనము చూస్తే గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 దేవుడు మరి మహిమ స్వరూపియగు తండ్రి అయినాడు. ఎవరాయన? యేసు క్రీస్తు యొక్క మన ప్రభువును ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు ఎలా ఉన్నాడంటే మహిమ స్వరూపయగు తండ్రిగా ఉన్నాడంట. ఇంకనూ ఆయన ఎలా ఉన్నాడంటే మహిమోన్నతుడుగా ఉన్నాడంట. ద గ్లోరియస్ లార్డ్, మహిమోన్నతుడుగా ఆ తండ్రి తాను చేసిన సృష్టి, తను చేసిన కార్యాలు, ఆ కుమారుని పంపించుటలో, ఆ కుమారుని పునరుద్ధానుడుగా లేపుటలో ఒక మహిమోన్నతుడుగా తను తాను కనపరుచుకుంటున్నాడు.
కీర్తనకారుడు 68:34 అంటాడు, దేవునికి బలాతిశయము ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షము ఆయన అందు ఆయన బలాతిశయమున్నది. హల్లెలూయా. దేవుడు ఎంత బలాతిశయము కలిగిన వాడు కదా! ఆయన బలమును నడికట్టుగా ధరించుకొని ఉన్నాడట. ఆ దేవునికి బలాతిశయం ఆరోపించుడి. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన మహిమోన్నతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలును ఏలుచున్నాడు. యెషయా గ్రంథకర్త 44:23 అంటాడు, యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతునిగా కనపరుచుకొనును. హల్లెలూయా. మరి ఆయన మరి ఒక దేవాది దేవుడుగా మహిమోన్నతుడుగా ఎక్కడ కనపరుచుకుంటున్నాడంట? యాకోబును విమోచించుట ద్వారా, ఇశ్రాయేలు ప్రజలను విమోచించుట ద్వారా, గొప్ప బానిసత్వము నుంచి విమోచించుట ద్వారా తన్ను తాను ఆయన మహమోన్నతుడుగా కనపరుచుకుంటున్నాడు. యెషయా 63:15 దేవా పరమ నుండి చూడుము, వారి మహిమోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించుము. ఆయన ఎక్కడ నివాసం చేయు దేవుడని ఉన్నాడు? పరమందు నివాసము చేయు దేవుడై ఉన్నాడు. ఆయన ఆ పరిశుద్ధ స్థలము ఎలా ఉందంటే, ఆయన నివసించే స్థలము మహిమోన్నతమైన ఆ పరిశుద్ధ స్థలములో ఆయన నివాసము చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ఆయన ఎంత మహిమాతిశయము కలిగిన దేవుడంటే, వారు ఆ యొక్క ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత మరి కీర్తన పాడుతున్నారు. ఆ కీర్తనలో మరి మోషే అక్కడున్న వారందరూ కలిసి దేవుని గురించి పాడుతున్న మాటలలో రాయబడిన ఈ మాట నిర్గమకాండము 15:7 నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఫరో ఎంత గర్వంగా మాట్లాడతాడు. యెహోవా ఎవరు? ఎందుకు ఆయన ఎందుకు పంపించాలి? ఆయన పూజించడానికి నేను పంపించాలా? మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు అక్కడ పని చేయకుండా మానివేయటానికి ఈ సాకులన్నీ చెప్తున్నారని మరి ఇశ్రాయేలును తృణీకరించటమే కాదు, దేవాది దేవుని కూడా వాళ్ళు అతను తృణీకరించాడు. అందును బట్టి ఇక్కడ ఈ రాయబడిన ఈ మాట, నీ మహిమాతిశయము వలన నీ మీదికి లేచు వారిని అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. ఈ దినాల్లో కూడా ప్రభువుకు వ్యతిరేకంగా లేచి అనేకమైన కార్యాలు చేస్తా ఉన్నారు. ఆ దేవాది దేవునితో పెట్టుకొని ఎవరైనా గెలవగలరా? ఏమైపోతారు వాళ్ళు? అణిచివేయబడతారు, చెత్త వలె దహించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు కూడా అదే మహిమను కలిగి ఉన్నాడు. ఈ మహిమ బయలుపరచబడటానికి ప్రభు కానాలో చేసిన మొదటి సూచక్రియ ద్వారా ఆయన మహిమ బయలుపరచబడిందంట. యోహాను సువార్త 2:11 చూస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి ఏం చేశాడు? అక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చి తన మహిమను బయలుపరిచెను. ఆయన దేవుడే భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చాడు అనేది ప్రజలు గుర్తించటానికి తన మహిమను బయలుపరిచాడంట ఆ అద్భుత కార్యము ద్వారా. అందును బట్టి ఆ శిష్యులు మరి ఆయన్ను విశ్వసించారంట. ప్రభు మరి యొక్క చేసిన బలియాగమును మనం చూస్తే గనక, మరి హెబ్రీ 2:9 చూస్తే, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మానవుడుగా
దేవదూతల కంటే కొంచెం తక్కువగా సృష్టించబడ్డాడంట. కానీ ఈ మరణము పొందుట ద్వారా, మానవాళి కొరకు బలియాగము చేయుట ద్వారా, పునరుద్ధానుడుగా తిరిగి లేచుట ద్వారా మహిమా ప్రభావాలు ఆయన కిరీటముగా ధరించి ఉన్నాడట. మానవుని కొంచెం తక్కువ అనిగా చేశాడు. మనకు కూడా ఏం చేశాడు ప్రభు? మహిమా ప్రభావాలు కిరీటముగా అనుగ్రహింప చేస్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తులో మనము పునరుద్ధానులుగా తిరిగి లేపబడతామో, మానవులమైన మనకు కూడా ఆ మహిమా ప్రభావాలని కిరీటము అనుగ్రహింపబడింది. మరి ప్రభు గురించి రాయబడిన మాట మరి ప్రకటన గ్రంథము 5:12లో ఆయన గొర్రె పిల్ల ఉన్నాడని, ఆ గొర్రె పిల్ల ఎటువంటి మహిమ పొందగలదంటే, ఆయన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హులని ఆ యొక్క గొప్ప స్వరముతో పరలోకంలో పలకబడతా ఉందంట. అబ్బా, హల్లెలూయా! తండ్రి మహిమ వలె కుమారుడు కూడా మహిమ పొందుకుంటున్నాడు. హల్లెలూయా! అదే మాట ప్రకటన గ్రంథము 5:13లో కూడా రాయబడిందండి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రకటన గ్రంథము 15:4లో, ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమ పరచని వాడెవడు. హల్లెలూయా! మరి లోకమంతా ప్రస్తుతము తృణీకరిస్తున్నట్లుగా, దేవుని ప్రజలను తృణీకరిస్తున్నట్లుగా కొట్టి, చంపి, హింసించి రకరకాలుగా బీభత్సంగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గాని ఒక్క దినాన ప్రతి మోకాలు కూడా ఆయన నామాన్ని వంగాలి. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. అది ఆయన మహిమ. సమస్త మనుషులు కూడా ఆయన నామాన్ని ఒప్పుకొని తీరాల్సిందేనని, అట్టి విధంగా మరి దేవుడు కుమారుడిని మహిమ పరుస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! మరి అట్టి విధంగా మరి ఆ యొక్క మహిమ, కుమారుని యొక్క మహిమ ఎలా ఉన్నది అని చూస్తే గనక 19:7లో చూస్తే, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి, ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. హల్లెలూయా! ఒక దినం రాబోతుందండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం రాబోతుంది. అక్కడ ఆ సమయంలో భార్యగా ఉన్న మనము కూడా మనల్ని మనం సిద్ధపరచుకొని పెండ్లి కుమార్తెగా మనము వెళ్ళనై ఉన్నాము. ఆకాశ మేఘ మండలం మీద మనము సంతోషపడి, ఉత్సహించి ఆయనను మహిమపరచదమని ఆ పరలోకంలో చెప్పుకుంటా ఉన్నారంట. మరి నిజంగానే ఆ మహిమాన్వితుడైన దేవుడు మరి కుమారుడిని మహిమపరిచి, ఎట్టి విధంగా ఆయన ఒక గొర్రె పిల్లగా లోకానికి పంపించి, ఆ వధించబడిన గొర్రె పిల్లను మరి ఒక పెండ్లి కుమారుడిగా సిద్ధపరిచి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఒక వధువుగా చేసి, అక్కడ ఒక ఒక వివాహం, గొప్ప వివాహం జరుగుట ద్వారా అక్కడ అందరూ సంతోషించి, ఉత్సహించి ప్రభుని మహిమ పరుస్తున్నారట. మరి ఇక దేవుని మహిమ ఎలా ఉందని చూస్తే గనక 21:23లో, ఆ పట్టణములో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా! మరి చూచినట్లయితే మరి ఆ యొక్క కాంతి, ప్రభు యొక్క కాంతి ఎవరైనా 1000 సూర్యుల తేజము మించిన తేజము కలిగిన వాడు. ఇక్కడ మనము గ్లోరీ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే, నేను వెలుగుకి యొక్క మరి యొక్క మహిమకి తేడా ఏంటని నేను ధ్యానించాను. వెలుగు ఏం చేస్తుంది? మనుషుల జీవితాలను వెలిగిస్తా ఉన్నది. ఆ చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొస్తా ఉన్నది. ఆ వెలుగులో నడిపిస్తా ఉన్నది. మనం ఇప్పుడు జీవపు వెలుగు కలిగి ఆ వెలుగులో ప్రభుని వెంబడించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అంటే చీకటికి సంబంధించిన విషయాలేంటి, పాపానికి సంబంధించిన విషయాలేంటి అని మనకు గోచరం కాబట్టి, పాపాన్ని విసర్జించి ప్రభు వెలుగులో
ప్రభు మార్గంలో మనం నడుస్తా ఉన్నాము. ఈ మహిమ ఏంటి? మానవునికి దేవుడు కలిగి ఉన్న మహిమ ఏంటి? కుమారుడికి ఇచ్చిన మహిమ ఏంటి? మానవాళి పొందుకున్న మహిమ ఏంటి? ఈ మహిమ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చీకటిని ఆపటానికి ఒక అవకాశం ఉంది. ఎట్లా? ఆ! వెలుగుని ఆపటానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ టార్చ్ లైట్ ఉందండి. టార్చ్ లైట్ ఎటువైపు నుంచి కాంతిస్తది? ముందు వైపు కాంతిస్తది. వెనక వైపు కాంతి ఇవ్వదు. అంటే వెనక ఏదైనా అడ్డు పెడితే గనక ఆ కాంతిని అక్కడ మనము ఆపివేయగలము. వెలుగుకి వెలుగు ప్రత్యక్షపరచబడినప్పుడు అక్కడున్నంత చీకటంతా పారిపోద్ది. కానీ దానికి ఏదైనా అడ్డు పెడితే అక్కడతో ఆ వెలుగు అక్కడ ప్రసరించడం మానేస్తది. వెనక భాగంలోకి ఆ యొక్క వెలుగు వెళ్ళదు. మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇశ్రాయేలీయులను మరి ఇక ఐగుప్తు ఫరో సైన్యము తరుముకుంటా వస్తా ఉన్నది. వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క మేఘ యొక్క అగ్ని స్తంభం ఏమైపోయిందంట? ఇశ్రాయేలులకు వెలిగిచ్చిందంట. వెనక వైపు మరి ఆ యొక్క ఐగుప్తీయులకు చీకటి కలుగ చేసిందంట. అంటే వెలుగు ఎవరైతే వెలుగు సంబంధులు గుండి నడుస్తా ఉన్నారో వారికి ఆ వెలుగు త్రోవ చూపిస్తా ఉన్నది. మార్గం చూపిస్తా ఉన్నది. దీపంగా ఉన్నది. కానీ వెనక వైపు చీకటి మరి ఉంటున్నట్లుగా మనము చూడగలము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మహిమ అనే దానికి ఎవరు అడ్డు పెట్టలేరండి. ఈ మహిమను ఎవరు అడ్డుకోలేరు. ఈ మహిమ అంతకంతకు కాంతిమంతంగా మహిమాన్వితంగా మరి అది మరి అందరూ కూడా మహిమ పరచబడినట్లుగా దేవుని మహిమ సృష్టి ద్వారా బయలుపరచబడినట్లుగా కుమారుని ద్వారా బయలుపరచబడినట్లుగా నరులమైన మనకు కూడా ఆ మహిమ ఆపాదించబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఒక దినాన మనము ఆ యొక్క పరలోకంలోకి నిత్య మహిమలోకి మనం వెళ్ళినప్పుడు ఆ పట్టణములో ప్రకాశించటానికి అక్కడ సూర్యుడు చంద్రుడు ఈ వెలుగు లేవు కదా. సూర్యునికి ఒక మహిమ, చంద్రునికి ఒక మహిమ, నక్షత్రాలకు ఒక మహిమ అంటే వాటి యొక్క వెలుగు, వాటి యొక్క ప్రభావము, వాటి కాంతి యొక్క మరి ఆ యొక్క ప్రసరించే ఆ శక్తి పరిమితి అది. కానీ ఇక్కడ ఆ సూర్యుడు చంద్రుడు లేనటువంటి దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. ఎవరండి ఈయన? కుమారుడైన క్రీస్తు. తండ్రి కలిగిన మహిమ వలె కుమారుని మహిమను కనుగొంటిమి. ఈ కుమారుని మహిమ గొర్రె పిల్లయే దానికి దీపము. కాంతిగా ఏ కాంతి అక్కరలేదు ఆ పరలోక పట్టణములో. క్రీస్తు ప్రభు యొక్క వెలుగే ఆ మహిమాన్వితుడైన తండ్రి ద్వారా మరి తండ్రి వలె తండ్రి ఆయన కలుస్తున్న విధంగా ఆ మహిమ ఇక్కడ ఒక వెలుగుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరలోకులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెలుగు. ఇక చీకటికి తావులేదు. ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి ఉన్నట్లుగా ఇక చీకటికి తావులేదు. మొత్తము కూడా మహిమతో నింపబడినది. ఆ గ్లోరియస్నెస్ తో నింపబడింది. హల్లెలూయా. ఆ స్థలములో మనం ఉండనయ్యున్నాము. ఆ మహిమాన్వితమైన స్థలములో మనము నిత్యము నివాసము చేయనైనాము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగములు ఆయనతో కలిసి ఆ మహిమాన్వితమైన స్థలములో మనము నివాసము చేయనైనాము. ఈ కృప దేవుడు మనకు దయచేసినందుకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మానవులమైన మనను సృష్టించినప్పుడు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం సృజించుకున్నాడు. ఒక మహిమను మనకు ఆపాదించాడు. మహిమా ప్రభావాలను మనకి కిరీటంగా ఇచ్చాడు. పోగొట్టుకున్న ఆ మహిమను క్రీస్తు ద్వారా తిరిగి పొందుకోవటానికి కృప దయచేశాడు. క్రీస్తుతో పాటు మనం పునరుద్ధానులు అగుట ద్వారా ప్రభు యొక్క మహిమతో మనము నింపబడ్డాము. ఒక దినాన మరి యొక్క 7 విందులోనే కాదు, పరలోక పట్టణములో ఆ నిత్య మహిమలో యుగ యుగములు కూడా ఆ మహిమాయుక్తమైన ఆ స్థలములో మనము నివసించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేశాడు. ఈ కృపలో మనము కొనసాగుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.